హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ మినీ వ్లాగ్. ఈరోజు మన సబ్స్క్రైబర్స్ అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అండి. అలాగే ఈరోజు మన వైజాగ్లో మన ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో యోగా డే అనేది చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదండి. అలాగే మన సిటీస్లో ఉన్న వాళ్ళు కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ ఇయర్ అయితే. తిరుమల వెళ్ళినప్పుడు ఆకలి వేస్తే వెంటనే గుర్తొచ్చే ప్రదేశమే శ్రీ తరిమికొండ వేంగమాంబ అన్నదాన సత్రం కదండి. ఆ అన్నదాన సత్రంలో నిత్యం వేలాది మందికి అన్నదానం అనేది చేస్తున్నారు కదా. ఆ భోజనంలో ఆ రుచి ఎలా వస్తుందో ఎవ్వరికీ తెలియదు కదా. ఆ అన్నదాన సత్రంలో వడ్డించేటువంటి ఒకే ఒక ప్రసాదమే ఈ కొబ్బరి పచ్చడి అండి. ఈ విధంగా కొబ్బరి పచ్చడి చేయండి, మీకు కూడా తప్పకుండా అదే రుచి వస్తుందండి, నాది గ్యారంటీ. మనం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక అందులో చిన్న ముక్కలుగా తరిగేటువంటి కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా ఫ్రై చేసుకోండి. పెద్ద ఫ్లేమ్ అయితే పెట్టకండి, చిన్న ఫ్లేమ్లోనే ఒక 10 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చిదనం పోయి బాగా వేగుతుంది కదా. ఆ కొబ్బరి పచ్చడికి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా కొబ్బరి ముక్కల్ని బాగా ఫ్రై చేసుకున్నాక ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకోవాలండి. ఇప్పుడు అదే విధంగా కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు రెండు కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదే ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసుకున్నాక ఇందులోనే కారానికి సరిపోయేటువంటి ఎండుమిర్చిని కూడా యాడ్ చేద్దాము. ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినపప్పు 3 బాగా ఫ్రై అయ్యాక అందులోనే కడిగి నానబెట్టుకున్నటువంటి చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలండి. చింతపండు కూడా కాసేపు ఆయిల్లో ఫ్రై అవ్వాలి, అప్పుడే రుచి వస్తుంది. ఇలా ఫ్రై అయ్యాక మొత్తం ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది పచ్చడి అయితే. ఎన్నిసార్లు బాగుంది బాగుంది అంటున్నారు కదా, నేను తప్పకుండా రుచి చూసే మీకు చెప్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంది, అంతే అండి. ఒక్కసారి మీరు ఈ పచ్చడి రుచి చూసి అప్పుడు నాకు ఒక్కరైనా కామెంట్ చేయండి. నేనైతే ఒక్కరు కామెంట్ చేసినా నేను చాలా సంతోషిస్తాను. ఇలాగా కొంచెం వాటర్ వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి, అంతేనండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళ ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను, నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఓం నమో వెంకటేశాయ. సరేనండి, బాయ్.